హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి పచ్చి రొయ్యలు ఫ్రై అండి. ఎప్పుడు బిర్యానీ కూరలే కాకుండా ఇలా ఫ్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి చూడండి. ఇదిగోండి ఒక అర కేజీ పచ్చి రొయ్యలు అండి. ముందు రోజే నైట్ తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అండి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని అలాగే ఒక బద్ద నిమ్మరసం వేసుకొని ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు టైం లేకపోతే ఒక అరగంట ముందైనా గంట ముందైనా చేసి పెట్టుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి పాన్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే వస్తుంది కదండి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే మిక్సీ పట్టేశాను కొద్దిగా ఉల్లిపాయలు. ఇవ్వండి అదే కళాయిలో కాస్త కరివేపాకు ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి. మరీ పేస్ట్లా చేయకూడదు, బాగోదండి అలా చేస్తే. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇగోండి ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/4 టీ స్పూను, అలాగే జీలకర్ర పొడి, కారం కూడా వేసుకొని బాగా ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. పచ్చిరొయ్యలు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇగోండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ వేపిన ముందు కాస్త ఒక 2-3 నిమిషాలు అయితే రొయ్యల్ని ముందు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇగోండి ఈ విధంగా వేసుకొని కింద మీద నీట్గా కలిపి ఉప్పు కారం పట్టేలా కాసేపు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలండి. అంతే అండి, ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఫ్రై. దీంతో తప్పనిసరిగా రసం కానీ చారు కానీ ఉంటే బాగుంటుందండి. ఇగోండి చివరిలో ఇలా వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకొని కచ్చా పచ్చగా ఇలా దంచి చివరిలో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకొని దించుకుంటే సూపర్గా ఉంటుందండి ఫ్రై. రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే చివరిలో కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, వేయలేదు. ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అయితే చేసి చూడండి. దీనికి చారు కానీ రసం కానీ ఉంటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.